విజేత అకాడమీ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం అండి. ఇంకా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తుంటే ప్రతి ఒక్కరూ ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసి ఆ వెంటనే వచ్చే బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయండి. అలాగే ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో మా వాట్సాప్ గ్రూప్, టెలిగ్రామ్ గ్రూప్ లింక్స్ ఇచ్చాను. ఆ లింక్పై క్లిక్ చేసి గ్రూప్లో కూడా జాయిన్ అవ్వండి. ప్రతిరోజు వచ్చే జాబ్ అప్డేట్స్, కరెంట్ అఫైర్స్ అప్డేట్స్ అన్నీ కూడా గ్రూప్లో షేర్ చేయడం అయితే జరుగుతుంది. ఫ్రెండ్స్, ఆంధ్రప్రదేశ్ కోఆపరేటివ్ బ్యాంకులో ఉద్యోగాల భర్తీ కోసం ఒక కొత్త నోటిఫికేషన్ విడుదలైందండి. విజయవాడలోని ఆంధ్రప్రదేశ్ కోఆపరేటివ్ బ్యాంక్ లిమిటెడ్ నుంచి మొత్తం 38 ఉద్యోగాల భర్తీ కోసం నోటిఫికేషన్ని విడుదల చేశారు. ఈ ఉద్యోగాల్లో స్టాఫ్ అసిస్టెంట్ పోస్టులు 13, మేనేజర్ స్కేల్ 1 పోస్టులు 25 పోస్టులు అయితే ఖాళీగా ఉన్నాయి. డిగ్రీ విద్యార్హత కలిగినటువంటి అభ్యర్థులందరూ కూడా ఈ ఉద్యోగాలకి దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం అయితే ఉంటుంది. అయితే ఈ పోస్టులకి కేవలం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించినటువంటి అభ్యర్థులు మాత్రమే అప్లై చేసుకోవడానికి అవకాశం అయితే ఉంటుందండి. ఇక్కడ మీరు స్క్రీన్ మీద చూసే ఈ ఇమేజ్ని నేను మన వాట్సాప్ గ్రూప్, టెలిగ్రామ్ గ్రూపుల్లో షేర్ చేశాను. అక్కడి నుంచి మీరు పూర్తి వివరాలన్నీ చదువుకొనేసి డౌన్లోడ్ చేసుకుని చదువుకొని ఉద్యోగాలకి దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం అయితే ఉంటుందన్నమాట. డిగ్రీ అర్హతతో పాటు తెలుగు భాష ఖచ్చితంగా వచ్చి ఉండాల్సిందైతే ఉంటుంది. ఇక్కడ ఇచ్చారు, తెలుగు భాషలో ప్రావీణ్యం అవసరం అనేసి. ఇంగ్లీష్ పరిజ్ఞానం కూడా ఉండాల్సి ఉంటుంది. కంప్యూటర్ పరిజ్ఞానం ఉన్నటువంటి వారికి ప్రాధాన్యతనైతే ఇస్తారండి. అంటే కంప్యూటర్ పరిజ్ఞానం లేని వారు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు. అయితే కంప్యూటర్ పరిజ్ఞానం, కంప్యూటర్ నాలెడ్జ్ ఉన్నటువంటి వాళ్ళకి ప్రిఫరెన్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది. ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకోవడానికి ఏజ్ ఎంత ఉండాలంటే ఇక్కడ స్టాఫ్ అసిస్టెంట్ పోస్టులకేమో 20 నుంచి 28 సంవత్సరాల లోపు ఉన్నటువంటి వారు అప్లై చేసుకోవచ్చు. మేనేజర్ స్కేల్ 1 పోస్టులకేమో 20 నుంచి 30 సంవత్సరాల లోపు ఉన్నటువంటి వాళ్ళు అప్లై చేసుకోవడానికి అవకాశం అయితే ఉంటుందండి. ఎస్సీ ఎస్టీ అభ్యర్థులకు 5 సంవత్సరాలు, అదేవిధంగా బీసీ అభ్యర్థులకి 3 సంవత్సరాల పాటు వయోపరిమితిలో సడలింపు అయితే ఉంటుంది. దివ్యాంగులకు 10 సంవత్సరాల వయోపరిమితిలో సడలింపు అయితే ఉంటుందండి. జీతభత్యాలు చూసుకున్నట్లయితే స్టాఫ్ అసిస్టెంట్ పోస్టులకేమో 24,050 రూపాయల స్టార్టింగ్ శాలరీ అయితే ఉంటుంది. ఇంకా 24,050 రూపాయల నుంచి 64,480 రూపాయల వరకు శాలరీ ఉంటుంది. మేనేజర్ స్కేల్ 1 పోస్టులకు వచ్చేసి శాలరీ 48,480 రూపాయల నుంచి 85,920 రూపాయల వరకు శాలరీ ఉంటుంది. స్టార్టింగ్ శాలరీ 48,480 రూపాయలు ఉంటుందండి. ఇకపోతే సెలక్షన్ ప్రాసెస్ ఏ విధంగా ఉంటుందంటే స్టాఫ్ అసిస్టెంట్ పోస్టులకి డైరెక్ట్ రాత పరీక్ష ద్వారా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. 200 మార్కులకి ఎగ్జామినేషన్ అయితే ఉంటుంది. మేనేజర్ స్కేల్ 1 పోస్టులకు సంబంధించి రాత పరీక్ష మరియు ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేయడం అయితే జరుగుతుందండి. రాత పరీక్ష అనేది 200 మార్కులకి అయితే నిర్వహిస్తారు. నెగిటివ్ మార్కింగ్ కూడా ఉంటుంది, కాబట్టి చూసి జాగ్రత్తగా ఆన్సర్స్ అయితే చేయాలి. అప్లికేషన్ ఫీజు చూసుకున్నట్లయితే కన్నా ఎస్సీ ఎస్టీ అభ్యర్థులు, దివ్యాంగులు 590 రూపాయల అప్లికేషన్ ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. మిగతా వారు అంటే ఓసీ అభ్యర్థులు కావచ్చు, బీసీ అభ్యర్థులు అయితే కన్నా 826 రూపాయల అప్లికేషన్ ఫీజు అయితే చెల్లించాల్సి ఉంటుందండి. ఆన్లైన్లో అప్లై చేసుకోవాలి. సెప్టెంబర్ 10వ తారీఖు వరకు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం అయితే ఉంటుంది. ఇక ఆన్లైన్ ఎగ్జామినేషన్ వచ్చేస్తున్నాను సెప్టెంబర్, అక్టోబర్ నెలల్లో నిర్వహించనున్నారనమాట. ఎగ్జామినేషన్ సెంటర్స్ చూసుకున్నట్లయితే ఇక్కడ శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, కాకినాడ, రాజమహేంద్రవరం, ఏలూరు, విజయవాడ, గుంటూరు, ఒంగోలు, నెల్లూరు, తిరుపతి, కడప, కర్నూలు, అనంతపురం ఈ ప్రాంతాల్లో ఎగ్జామినేషన్ సెంటర్స్ అయితే ఉంటాయన్నమాట. మీరు అఫీషియల్ వెబ్సైట్లోకి వెళ్ళి నోటిఫికేషన్ అయితే డౌన్లోడ్ చేసుకోండి. అఫీషియల్ వెబ్సైట్ అడ్రస్ వచ్చి apcap.org/careers అనే ఆప్షన్పై క్లిక్ చేసి మీరు సెర్చ్ చేసినట్లయితే మీరు నోటిఫికేషన్ని డౌన్లోడ్ చేసుకునే దానికి వెళ్ళే వెబ్సైట్ ఆ పేజ్లోకి అయితే వెళ్తారనమాట. మరోసారి చెప్తున్నా, apcvo.org/careers అనేసి మీరు సెర్చ్ చేసినట్లయితే అఫీషియల్ వెబ్సైట్ అయితే ఓపెన్ అవుతుందండి. అందులో నోటిఫికేషన్ పీడిఎఫ్ ఉంటుంది. ఆ పీడిఎఫ్ లింక్పై క్లిక్ చేసి మీరు నోటిఫికేషన్ని మీ మొబైల్లోనే డౌన్లోడ్ చేసుకుని పూర్తి వివరాలన్నీ చదువుకొనేసి ఈ ఉద్యోగాలకి దరఖాస్తు చేసుకునే ప్రయత్నం అయితే చేయండి. ఏ కేటగిరీ అభ్యర్థులకి ఎన్ని వేకెన్సీస్ ఉంటాయనే డీటెయిల్స్ అన్నీ కూడా క్లియర్గా ఆ నోటిఫికేషన్లో ఉంటుందన్నమాట. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి.